సింహము చిట్టెలుక. ఓ అడవిలో ఒక సింహం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ చిన్న ఎలుక పిల్ల చెట్టు పక్కన కలుగులోంచి బయటకు వచ్చింది. అది నేరుగా సింహం వీపుపై ఎక్కి కూర్చుంది. సింహానికి విశ్రాంతి భంగమైంది. అది గాండ్రిస్తూ చిట్టెలుకను తన పంజాలో బంధించింది. ఎలుక కీచుమని అరుస్తూ, అయ్యో, మీ విశ్రాంతిని భంగపరిచినందుకు నన్ను క్షమించండి. పొరపాటున మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. నన్ను వదిలేయండి. ముందు రోజుల్లో అవసరమైనప్పుడు నేను మీకు సహాయపడగలను అంటూ ప్రాధేయపడింది. సింహం గట్టిగా నవ్వి, ఈ చిట్టి బెదురు ఎలుక నాకు సహాయపడగలదా? సరే సరే, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని ఎలుకను వదిలివేసింది. సింహం మరలా విశ్రాంతి తీసుకొనసాగింది. చాలా రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు. వేటగాళ్ల వలలో అనుకోకుండా సింహం చిక్కుకుంది. ప్రాణరక్షణకై సింహం గట్టిగా గర్జించసాగింది. కలుగులోని ఎలుక సింహపు గర్జనను గుర్తించి ఆత్రంగా బయటకు వచ్చింది. వలలో చిక్కిన సింహాన్ని చూసింది. సింహం ఎలుకను గుర్తించి, మిత్రమా, నన్ను ఈ ఆపద నుండి రక్షించు అని జాలిగా అడిగింది. వెంటనే ఎలుక త్వరగా వలను కొరికివేయడం ప్రారంభించింది. చిట్ట చివరకు బందీ అయిన సింహాన్ని విడిపించింది. చిన్ని ఎలుకను సింహం ఆనందంగా కౌగిలించుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎలుక విధానానికి ఎంతో గర్వపడి పొగిడింది. ఈ కథలో నీతి, సహాయానికి చిన్న పెద్ద తేడా లేదు. తెలివైన ఎద్దు. నా యజమాని ఎంత స్వార్థపరుడు. నేను అతడి పొలం దున్నినంత కాలం, అతడికి ఉపయోగపడినంత కాలం నన్ను తన వద్దే ఉంచుకున్నాడు. నేను ముసలివాడిని అయ్యేసరికి అడవి జంతువులకు ఆహారంగా వదిలేసి వెళ్ళాడు. మరేం పర్వాలేదు, నేను ఓ తెలివైన ఎద్దును. నా మంచి చెడ్డలు నేను చూసుకోగలను. ముందుగా నేను ఉండటానికి ఏదైనా ఖాళీ గుహ వెతుక్కుంటాను. ఆహా, భగవంతుడు నాపై దయ చూపాడు. ఉండడానికి స్థలంతో పాటు తినటానికి తాగడానికి ఏ లోటు లేకుండా అన్నింటినీ ఒక చోట ఏర్పాటు చేశాడు. అబ్బో, ఆరోగ్యంగా లావుగా ఉన్న ఎద్దు. మంచి జంతువే దొరికింది వేటాడటానికి. ఏమేం తయారుగా ఉండు. ఈ రోజు మన పిల్లలకు మంచి భోజనం దొరికింది. ఒక సింహం ఇటువైపు వస్తుంది. గోల చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండండి, లేకపోతే అది వెళ్ళిపోతుంది. అరే అరే, నేనేం వింటున్నాను? ఈ ఎద్దు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను వేటాడటానికి వచ్చినట్లు లేదు. ఎద్దుకు నేనే బలైపోయేటట్లుంది. ఏమేవ్, సింహం నా దగ్గరికే వచ్చేసింది. ఇక నేను నా బలమైన కొమ్ములతో పొడిచి చంపడమే. అయ్య బాబాయ్, చూడబోతే ఇదేదో నాకంటే క్రూర జంతువులాగా ఉందే. అయ్యో, పారిపోవటమే ఉత్తమం, లేకుంటే అది నన్ను చంపేస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, అబ్బో అబ్బో. అరే 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 మృగరాజా, మీరేం చేస్తున్నారు? ఎవరైనా కొండ ఈ విధంగా దిగుతారా? ఏ నక్క, నీ హద్దుల్లో నువ్వు ఉండి మాట్లాడు. ఆ చెరువులో ఉన్న భయంకరమైన జంతువును చూసి భయపడినట్టే నీకు నేను భయపడతాను అనుకోకు. భయంకరమైన జంతువా? ఓ, అర్థమైందిలే. నీ 32 పళ్ళు చూపించనక్కర్లేదులే. ఇప్పుడు నేనన్న మాటల్లో ఏముంది? నువ్వు అంతగా నవ్వుతున్నావు. మృగరాజా, నేను నీ మూర్ఖత్వం చూసి నవ్వుతున్నాను. మీరన్నట్లు అదేదో భయంకరమైన జంతువు కాదు, అది మీరు వేటాడే ఎద్దు. నేను నమ్మను. అయితే మీరు నాతో పదండి, నేను చూపిస్తాను. నేను రాను. మీకు అంతగా భయంగా ఉంటే నా తోకతో మీ తోకను ముడివేయండి. నేను ముందుంటాను. ఆ జంతువు ఏదైనా హాని తలబడితే నేను ముందు దాన్ని ఎదుర్కొంటాను. సరే అయితే సరే. అయితే ఈ సింహం మళ్ళీ వచ్చిందే. ఇద్దరిని రానివని. అరే నక్క, నేను నిన్ను 2 సింహాలను తెమ్మంటే ఒకటే తెచ్చావే. ఏ నక్క, ఇదేం కథ నడుస్తోంది ఇక్కడ? ఏం జరుగుతోందో నాకు తెలీదు మృగరాజా. ఓయ్ నక్క, ఈ బక్క చిక్కిన సింహంతో మా పిల్లలకు కూడా కడుపు నిండదు. అయ్య బాబోయ్ నక్క, నువ్వు ఈ జంతువుతో కలిసి నన్ను చంపాలని చూస్తున్నావా? అమ్మో అరే అమ్మో అమ్మో. మృగరాజా,
ఆగు, నా మాట విను. అమ్మో, ఇంకా నీ మాట వినను, నీ మాట వినను. ప్రాణం మీదకి వచ్చినప్పుడు కంగారు పడితే లాభం లేదు. తెలివిగా తప్పించుకునే మార్గం చూడాలి. పిల్లలు, విపత్తులు వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా వ్యవహరించాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదూ. తెనాలి, ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.